భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. స్వామి, మా అన్నయ్యని వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. వద్దు స్వామి. నీకు వీడి గురించి తెలియదు దేవి. వీడు దీనికే యోగ్యుడు. సోదరి ఎదుట సోదరుడు మరణిస్తుంటే సోదరి ఎలా తట్టుకోగలదు? ఈ ధూర్తుడు నీ ఎదుటే నిన్ను వితంతువుని చేస్తానని శపథం చేశాడు. అది నువ్వు తట్టుకోగలవా? అలా అనకండి నాథ. మీ అలౌకిక శక్తి నాకు బాగా తెలుసు. అందుకే నేను ఊరుకున్నాను. రుక్మిణి, దుష్టుల్ని దండించడం కోసమే నేను ఈ లోకంలో అవతరించాను. వీడు దుష్టుడని ఎప్పుడో తేటతెల్లమైంది. ఏమైనా కానివ్వండి, ఏమైనా కానివ్వండి. నేను మనస వాచ కర్మన మిమ్మల్నే వరించాను. నా మొదటి విన్నపాన్ని మీరు కాదంటారా? వెళ్ళు సుదర్శన, వెళ్ళు. ప్రస్తుతానికి నీ అవసరం లేదు. దేవి, నిన్ను నేను పత్ని కంటే ఎక్కువ ప్రేమికురాలిగానే చూస్తున్నాను. ఒక ప్రేమికురాలి ఆదేశాన్ని ఏ ప్రేమికుడు కాదనలేడు. వెళ్ళు రుక్మి. నీ జీవితాన్ని నీకు దానం చేశాను. నువ్వు వీరుడవైతే నీ చెల్లెలు చేసిన ఈ సహాయాన్ని మర్చిపో. వెళ్ళు. వెళ్ళి మీ తండ్రితో చెప్పు, నేడు ఈ సమస్త ఆర్యావర్తంలోను యాదవులను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదని. పదదేవి, పద.
ఈ బ్రాహ్మణునికి ఏమి కావాలి? వీరు మీకు ఆప్తమిత్రులని చెప్తున్నారు. తమరిని కలిసి వీరికి ఏం కావాలో తమతోనే చెబుతారట. మిత్రుడా? మా మిత్రుడా? హ్మ్. అవును, మిత్రుడనే. తమకు చాలా పాత మిత్రుడను. మ్మ్. నువ్వు నన్ను గుర్తుపట్టవని నేను ముందుగానే ఊహించాను. ఇది చాలా పాత విషయం, నీకు జ్ఞాపకం ఉండుండదు. మాకు జ్ఞాపక శక్తి బాగానే ఉన్నది. నీ బుద్ధి భ్రష్టు పట్టినట్లున్నది. నీకిది కూడా తోచనట్లున్నది. ఒక రాజును నీవు అని సంబోధిస్తున్నావు. తమరు అని సంబోధించు. రాజుతో మాట్లాడడానికి ఒక మర్యాద ఉంటుంది. ఉంటుంది. కాని రాజా, మిత్రుల మధ్య మర్యాదలని అడ్డుగోడలుండవు. మనం బాల్యములో ఆప్తమిత్రులం. నువ్వు మర్చిపోయావు మిత్రమా, గురుకులములో మనం ఒక్కచోటే ఉండేవాళ్లం. ఒకే కంచంలో భోజనం చేసేవాళ్లం. నేను నీకు స్నానం చేయించేవాణ్ణి, నువ్వు నాకు స్నానం చేయించేవాడివి. నేను అదే ద్రోణుడను. మన బాల్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. బాల్యావస్థలో మనిషి ఎన్నో మూర్ఖ పనులు చేస్తుంటాడు. అలా అని జీవితాంతం మూర్ఖుడుగానే ఉంటాడా? ఉండడు. పెద్దవాడయ్యాక జీవిత సత్యాల్ని తెలుసుకోవాలి. కానీ నువ్వు ఈ మాత్రం సత్యాన్ని కూడా తెలుసుకోలేకపోయావు. మిత్రత్వం సరిసమానుల మధ్యనే ఉంటుంది. ఒక భిక్షకుడికి రాజుకి మధ్య ఉండదు. అయినప్పటికీ నీకు ఎంతో అత్యంత అవసరముండి నా నుండి ఏదో ఆశిస్తున్నా. కనుక మేము మా ధర్మాన్ని పాటిస్తాం. నిన్ను ఒట్టి చేతులతో పంపాం. కనుక బ్రాహ్మణ, నీ అంతస్తుకు తగ్గట్టుగా నీకేమి కావలేను కోరుకో. నీవు ఏ వస్తువును కోరుకుంటే ఆ వస్తువుని దానంగా ఇస్తాం. వద్దు రాజా, నేను ఏ రాజు వద్ద నుంచి దానం అడగడానికి రాలేదు. ఒక మిత్రుణ్ణి కలవడానికి వచ్చాను. మిత్రుడనే పదానికి అర్థమేమిటో బాగా తెలియజేశావు. మిత్రత్వం అనేది కేవలం సరిసముల మధ్యే ఉంటుందని. ఏనాడు నేను నీతో సరిసమానున్నవుతానో ఆనాడే నిన్ను మళ్ళీ కలుస్తాను. మాతోనా? మాకు జ్ఞాపక శక్తి బాగానే ఉన్నది. నీ బుద్ధి భ్రష్టు పట్టినట్లున్నది. నీకిది కూడా తోచనట్లున్నది. ఒక రాజును నీవు అని సంబోధిస్తున్నావు. తమరు అని సంబోధించు. రాజుతో మాట్లాడడానికి ఒక మర్యాద ఉంటుంది. బాల్యావస్థలో మనిషి ఎన్నో మూర్ఖ పనులు చేస్తుంటాడు. అలా అని జీవితాంతం మూర్ఖుడుగానే ఉంటాడా? ఉండడు. పెద్దవాడయ్యాక జీవిత సత్యాల్ని తెలుసుకోవాలి. కానీ నువ్వు ఈ మాత్రం సత్యాన్ని కూడా తెలుసుకోలేకపోయావు. మిత్రత్వం సరిసమానుల మధ్యనే ఉంటుంది. ఒక భిక్షకుడికి రాజుకి మధ్య ఉండదు. మిత్రత్వం సరిసమానుల మధ్యనే ఉంటుంది. ఒక భిక్షకుడికి రాజుకి మధ్య ఉండదు. మిత్రత్వం సరిసమానుల మధ్యనే ఉంటుంది. ఒక భిక్షకుడికి రాజుకి మధ్య ఉండదు. ద్రుపదుని సభలో తనకు జరిగిన అవమానం ద్రోణాచార్యుని గుండెల్లో ఎన్నో ఏళ్లుగా పీడిస్తూనే ఉంది. అందుకని పాండవుల విద్యాభ్యాసం ముగిసిన వెంటనే గురుదక్షిణ కోరుతూ వారితో ఇలా అన్నారు. నాకు కావలసిన గురుదక్షిణ ఒక్కటే. పాంచాల దేశపు మహారాజు ద్రుపదుణ్ణి బంధించి
సజీవంగా తీసుకొచ్చి నా ఎదుట నిలబెట్టాలి. గురుదేవ, వాగ్దానం చేస్తున్నాను. పాంచాల నరేంద్రుడు ద్రుపదిని పరాజితుడిని గావించి అపరాధి వలె బంధించి తీసుకొచ్చి మీ శ్రీచరణముల చెంత పడవేస్తాను. అటులా గావించనిచో నా ధనుస్సును విరిచి మీ పాదముల చెంత పడవేస్తాను. జీవితాంతము ధనుస్సును చేపట్టను. నన్ను ఆశీర్వదించండి ఆచార్య. విజయీ భవ. అర్జునుడు ద్రుపదుల మధ్య భీకర సంగ్రామం జరిగింది. భళ అర్జున భళ. నా ఈ అస్త్రాన్ని ఎదుర్కొనే వీరుడు ఈ ప్రపంచంలో పరశురాముడు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒకవేళ నీ వంటి పరాక్రమవంతుడు నాకు పుత్రుడైతే ఈ సమస్త సృష్టిని శాసించేవాళ్ళం. ద్రుపదరాజా, నీవు యుద్ధంలో ఓడినావు. అందువల్ల ఇప్పుడు నీ సామ్రాజ్యమంతా మా స్వాధీనమైనది. ఒప్పుకుంటావా? ఆ, కానీ నీ సామ్రాజ్యం మాకేమాత్రం అవసరం లేదు. నాకు మీ అర్ధరాజ్యం కావాలి. మిగిలిన అర్ధరాజ్యాన్ని నీకు తిరిగిస్తున్నాను. అంగీకారమేనా? ఆ. దీనికి అర్థం తెలుసా?